హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సో ఎస్టర్డే మనం ఏం అనాలిసిస్ చేసుకుందాం, మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో అన్నీ కూడా మళ్ళీ ఫాలో అయినాయి. సో ఎవరైతే మార్కెట్లో ఇవాళ ఇంత పడ్డదిలే మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పడదు, ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం వస్తుంది అని చెప్పి అనుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఇవాళ మళ్ళీ మార్కెట్ అనేది లాసెస్ ఇచ్చింది. సో సింపుల్ అండి, నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇంకెంత పెరుగుతుందిలే అని మనం అనుకోకూడదు, మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకెంత పడుతుందిలే అని కూడా అనుకోకూడదు. సో ఎప్పుడైనా మార్కెట్ ముందు వచ్చినప్పుడు, అంటే మార్కెట్లో ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ మీరు న్యూట్రల్ మైండ్ సెట్తో మార్కెట్ ముందు రండి. అండ్ మార్కెట్ ఏదైతే ట్రెండ్ మీకు చూపిస్తుందో ఆ ట్రెండ్ బేసిస్ పైన ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి ఇంట్రాడేలో. సో ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏం చెప్తుంది, బేరిష్ ఉంది. సో ఇంట్రాడే ఏం చెప్తుంది, మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అని చెప్పి నిన్న చెప్పాను నేను. మార్కెట్ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి ఇంట్రాడేలో అని చెప్పి. సో మీరు 5 minutes కానీ లేకుంటే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టినట్టయితే, సో ఫస్ట్ ఇనిషియల్ అవర్లో అంటే మార్కెట్ ఒక 1 hour మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్లియర్లీ మీకు అర్థమైపోతుండే. ఎందుకంటే మార్కెట్ ఒక స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ ఒక స్ట్రక్చర్. సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఏం చేసింది, లోవర్ హై అండ్ లోవర్లో క్రియేట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. ఓకేనా. సో నిన్న క్లియర్లీ చెప్పాను, ఫస్ట్ 1 hour మీరు వెయిట్ చేయగలిగితే మార్కెట్ ఒక ట్రెండ్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ క్లియర్లీ బేరీ స్ట్రక్చర్తో మనకు కనిపిస్తుంది. సో సింప్లీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను, ఏదైతే ఇండెక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా సెల్ ఆన్ రైస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ అనేది ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని ఫాలో అవ్వండి అని చెప్పి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ బేరిష్ ఉంది, బేరిష్ ట్రెండ్ని మనం ఫాలో అయ్యాం. సో మార్కెట్ కాకపోతే ఇవాళ చాలా వాలటిలిటీ ఉండే. అండ్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీలో కొద్దిగా తక్కువ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో సెకండ్ హాఫ్లో మీరు చూసారనుకోండి నార్మల్ వాలిటిలిటీ లేకుండే. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అప్ అండ్ డౌన్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది. ఇక్కడ మీరు ఈ రేంజ్ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ 1200 to 1300 పాయింట్స్ రేంజ్ ఉంది ఇక్కడ వాలిటిలిటీ. ఓకేనా. సో ఇది ఆఫ్టర్ 2:30 తర్వాత మార్కెట్లో అప్ సైడ్లో ఒక 1200 పాయింట్స్, మళ్ళీ మార్కెట్లో ఒక 1200 పాయింట్స్. సో ఈ మధ్యలో ఎవరైతే స్టక్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా క్యాపిటల్ అనేది డెఫినెట్లీ లాస్ అవుతుంది. సో రైట్ టైంలో అంటే రైట్ దగ్గర ట్రేడ్ ప్లేస్ చేస్తుంటే ప్రాఫిటబుల్గా ఉంటారు. ఒకవేళ మీరు రాంగ్ సైడ్లో కనుక ట్రేడ్లో ఉండుంటే మీ క్యాపిటల్ స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే కనుక వైపౌట్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మీరు ఏం చేయాలంటే మార్కెట్లో వచ్చినప్పుడు, మార్కెట్లో కూర్చున్నప్పుడు ఏదన్నా మీరు 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ ట్రేడ్ కనుక సో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నారు, సో ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయింది. సో మార్కెట్లో నెక్స్ట్ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. అండ్ ఒకవేళ చెయ్యాలనుకున్నా కూడా ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్తోని మీరు సెకండ్ ట్రేడ్ ప్లేస్ చేయండి. ఓకేనా. సో ఓవర్ ట్రేడింగ్ చేసి మీరు క్యాపిటల్ అంతా కూడా లాస్ అవుద్దు. ఒకవేళ మీరు ఫస్ట్ ట్రేడ్ చేశారు లాస్ అయ్యారు, సెకండ్ ట్రేడ్ చేశారు లాస్ అయ్యారు అనుకోండి, డన్ ఫర్ ద డే, వదిలేసేయండి ఆ రోజు. సో ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వండి. సో మీరు ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మార్కెట్కి వస్తే కనుక సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎనీ అదర్ ఇండెక్సెస్ కానీ అన్నీ కూడా బెరిష్ మోడ్లోనే ఉన్నాయి, సెల్ ఆన్ రైసే ఉన్నాయి. సో ఇంకా మార్కెట్ పడుతుందా అంటే నాకైతే ఇక్కడ మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఎప్పుడైనా సరే డౌన్ సైడ్ వచ్చినప్పుడు కూడా స్ట్రైట్గా డౌన్ సైడ్ రాదు కదా, కొద్దిగా మార్కెట్ అప్ సైడ్లో వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. సో ఇవాళ కూడా మీరు చూసినట్టయితే ఈ ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతుందో ఆ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ దగ్గర నుంచి హై ఉంది అండ్ మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లో ఫాల్ అయింది. సో ఈ పాయింట్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. ఎప్పుడైతే
డేలో బ్రేక్ అవుతుందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని కూడా డిస్కస్ చేసాం మనం. సో మార్కెట్ ఈ పాయింట్స్ వరకు సపోర్ట్ లెవెల్స్ వరకు రావచ్చు అని చెప్పి 24,800 వరకు, అండ్ యాజ్ ఆఫ్ నో దగ్గర 24,800 వరకు మార్కెట్లో లో ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దాని కింద లో ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ ఒక సపోర్ట్ అయింది నిఫ్టీలో నెక్స్ట్ సపోర్ట్ నాకు కనిపిస్తున్న సపోర్ట్ ఇక్కడ నుంచి ఫాల్ కంటిన్యూ అయింది అనుకోండి 24,500 లెవెల్ ట్యాప్ చేయవచ్చు అండ్ 24,200 సపోర్ట్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మేజర్ సపోర్ట్ జోన్, ఎందుకు అంటే ఈ ప్లేస్లో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన లెవెల్, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్లో ఆల్ టైమ్ హైన లెవెల్ అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మార్కెట్ కొద్దిగా పాజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే కన్సాలిడేషన్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ పాయింట్లో 24,500 లెవెల్ దగ్గర. సో యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,500 నాకు కనిపిస్తుంది నెక్స్ట్ సపోర్ట్. రేపు డేలో బ్రేక్ అవుతే ఆర్ గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 25,000 లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన లెవెల్స్ వచ్చేసి 25,300 అండ్ 24,400 500 కూడా రెసిస్టెన్స్. సింపుల్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా స్ట్రైట్గా రావాలంటే మార్కెట్ అనేది అట్లీస్ట్ కొద్ది ఇడికి నుంచి బౌన్స్ చేయాలి. అండ్ ఇవాళ మార్కెట్ ఒక డే హైస్ ఉంది కదా, ఆ హైస్ దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్లో రిజెక్ట్ చేసింది అనుకోండి ఈ ఫాల్ ఇంకా స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ 24,500 అండ్ 24,200 వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ సెల్ ఆన్ రైస్. అండ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్తో పాటు ఉండడానికి ట్రై చేయండి. అండ్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్స్ పుట్ సైడ్లో ఉంటే కనుక ప్రాఫిట్స్ని బుక్ చేసి రిమైనింగ్ ట్రైల్ చేయండి. అంటే ప్రాఫిట్స్ని బుక్ చేసి ట్రైల్ చేయాలంటే అట్లీస్ట్ హై క్వాంటిటీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, సింగిల్ లాట్లో కాదు. సో అట్లీస్ట్ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం, ఒక 200 క్వాంటిటీ మీరు ప్లేస్ చేశారనుకోండి. సో ఆ మార్కెట్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు 50 to 60% ఈ క్వాంటిటీని బుక్ చేసేసి రిమైనింగ్ క్వాంటిటీని మీరు కాస్ట్లో పెట్టి కనుక ట్రైల్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ వెళ్ళినా సరే మీరు లాస్లో ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు క్వాంటిటీ బుక్ చేశారు, రిమైనింగ్ క్వాంటిటీ కాస్ట్లో ఉంది కాబట్టి ఆ కాస్ట్లో మీరు ఎగ్జిట్ అయిపోయినప్పుడు మీరు లాస్ అనేది ఉండదు. ఏదైతే ప్రీవియస్లీ బుక్ చేసిన ప్రాఫిట్ ఉందో అది మీరు తీసుకొని వెళ్తారు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే బ్లైండ్లీ ట్రేడ్లో ఉండకూడదు, హోల్డ్ కూడా చేయకూడదు. ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేయాలి ఓన్లీ. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఏదైతే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈ టైంలో ఇలా జరిగిందని చెప్పి చాలా వరకు మెసేజ్ వచ్చాయి నాకు. ఆ వాలిటిలిటీలో స్టక్ అయ్యి లాట్ ఆఫ్ మెంబర్స్ నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. సో అందరికీ నేను ఆన్సర్ చేయలేను కదా సో ఆ టైంలో. సో ఇక్కడైతే వీడియోలో అయితే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో దట్ మీరు కూడా అర్థం చేసుకొని నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉంటుందని చెప్పి ఇక్కడ ఫస్ట్లోనే పాయింట్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ యాజ్ ఆఫ్ నో ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇదే బేరిష్ కనిపిస్తుంది. ఓకేనా? సో నిఫ్టీ 24,500 నెక్స్ట్ సపోర్ట్, 24,200 సపోర్ట్ లెవెల్స్, అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ 25,000 లెవెల్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఇవాళ లాంగ్ బెరిష్ క్యాండిల్ కనిపిస్తుంది మీకు. సో ప్రీవియస్ క్యాండిల్ కూడా ఇక్కడ మీకు విక్ చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ స్లైట్లీ మార్నింగ్ అప్ సైడ్ వెళ్తున్నట్టే వెళ్ళి మార్కెట్లో అక్కడ నుంచి డౌన్ సైడ్ అయ్యింది. సో ట్రాప్ చేసి వచ్చింది మార్కెట్. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూస్తే 51,000 లెవెల్ బ్రేక్ చేసింది, 50,500 లెవెల్ బ్రేక్ చేసింది. మార్కెట్ ఒక నెక్స్ట్ సపోర్ట్ ఈ జోన్ దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసిన జోన్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,200 లెవెల్ అండ్ ఇక్కడ 49,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో 50,200, 50,000 అండ్ 49,800 సపోర్ట్ లెవెల్స్. ఇంకా కొద్దిగా కూడా డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా ఫాలో అయింది కాబట్టి అట్లీస్ట్ కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో అది 51,500 ఆర్ 400 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్, 51,600 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక పీఈ సైడ్ ఆపర్చునిటీ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. అండ్
అండ్ డే లో బ్రేక్ అయితే కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెల్ ఆన్ రైజ్లో ఉండండి. బేరిష్ ఏదైతే ట్రెండ్ మనకు కనిపిస్తుందో అదే ట్రెండ్లో మనం ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీలో కూడా నార్మల్ వాలిటిలిటీ లేకుండే అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా లాస్ట్ మూమెంట్లో అన్నిట్లో వాలిటిలిటీ ఉండే, బట్ నిఫ్టీలో కొద్దిగా తక్కువ ఉండే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ ఏదైతే నిన్న మనం సపోర్ట్స్ అనుకున్నామో ఈ జోన్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు అనుకున్నాం. ఈ జోన్ ఈజీగా బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ 22,800, 850 ఆర్ 22,680. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, వెళ్ళనివ్వండి. ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేస్తుంటుందో అక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డే లోస్ బ్రేక్ అయిన తర్వాత కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 23,500 అండ్ 23,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. సో ఇక్కడ మార్కెట్ ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 15 minutes టైం ఫ్రేమ్ పెడదాము. సో ఇంట్రాడే టైమ్స్ ప్రకారం సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నిఫ్టీకి వస్తాను. సో నిఫ్టీలో చూసారనుకోండి 2-3 days మార్కెట్ని అప్ సైడ్ నుంచి చూసుకుందాం కొద్దిగా. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ టాప్ నుంచి ఇక్కడ నుంచి మరి చూసారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు 5%, 6% ఫాల్ అయి ఉంటుంది మార్కెట్. సో ఈ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ ఒక సపోర్ట్ వచ్చేసి 24,800 కూడా ఒక మేజర్ సపోర్ట్ లెవెలే నిఫ్టీలో. కాకపోతే 25,000 లెవెల్ ఈ పాయింట్లో కనుక మల్టిపుల్ టైమ్స్ అంటే ఇవాళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అండ్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి రీటెస్ట్ చేసి మార్కెట్లో వచ్చేసింది. అంటే ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే 25,000 దగ్గరలో ఈ పాయింట్లో మార్కెట్ రీటెస్ట్ చేసి స్ట్రక్చర్ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. మార్కెట్ అనేది పాజిటివ్లో ఉండాలి, పాజిటివ్ మార్కెట్లో బుల్లిష్లో ఉండాలంటే 25,200 పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ పైన మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. సో 25,000 అండ్ 25,200 కింద ఉన్నంతసేపు మార్కెట్ సెల్ ఆన్ రైసే ఉంటుంది అండ్ మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రక్చర్ కూడా మీరు చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఈ క్యాండిల్ ఒక హైస్ని మార్క్ చేయండి. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో 1,200 points అప్ సైడ్లో హై చేసింది అండ్ డౌన్ సైడ్లో ఇవాళ డేలో 50,500. సింప్లీ దీని కింద ఉంటే ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో అప్పుడు కొద్దిగా షార్ట్ కవరింగ్ ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ లెవెల్స్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 52,200 అండ్ 52,300 వైపు రెసిస్టెన్స్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు 51,600 పైన మార్కెట్ కనుక సస్టైన్డ్ అవుతే అప్పుడే మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ సెల్ ఆన్ రైజే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా రేపు. సో ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను. సో ఫిన్ నిఫ్టీ 400 points ఇవాళ మార్కెట్ ఫిన్ నిఫ్టీ డౌన్లో ఉండే అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే మనం బాక్స్ డ్రా చేసాం నిన్న రెసిస్టెన్స్ పాయింట్, సో ఈ పాయింట్ ఇక్కడ మనం చూడండి, ఈ పాయింట్ రెసిస్టెన్స్ 24,000 లెవెల్. దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ బెరీషే అండ్ ఇవాళ మార్కెట్ ఒక వాలిటిలిటీ హై ఏదైతుందో 23,600 దగ్గర ఇది కూడా రెసిస్టెన్సే అండ్ డే లో బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. 22,850 అలా అక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా మార్కెట్లో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా మార్కెట్లో స్టాప్ లాస్ దీని కింద పెట్టి సిఈ సైడ్ ట్రై చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి. ఓకేనా. సో ఎందుకంటే ట్రెండ్ రివర్సల్ ట్రేడ్ ప్లాన్ కాబట్టి. సో అప్పర్ సైడ్లో మార్కెట్ షార్ట్ కవరింగ్ రావాలంటే ఏదైతే ఇవాళ వాలిటిలిటీ క్యాండిల్ ఉందో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మార్కెట్ అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వ్యూ వచ్చేసి ఇంకా కూడా బెరీష్లో ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో సెల్ ఆన్ రైస్ ఉండొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వస్తే ఆప్షన్ చైన్ డేటా కూడా మనం చూసినట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా క్లియర్లీ కాల్ సైడ్లో స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అవుతుంది. 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇంకా 25,100 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి
24,700లో సపోర్ట్ కనిపిస్తుంది, 24,500 అండ్ 24,600 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 24,800ని మీరు చూసినట్టయితే ఇక్కడ 52,000 ఉంది అండ్ ఇక్కడ 15,793 ఉంది. సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అంటే యాజ్ పర్ డేటా కూడా మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. డేటా నెగిటివ్గా ఉంది, టెక్నికలీ కూడా నెగిటివ్గా అనిపిస్తుంది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ చూడండి నెగిటివ్లో మీకు మైనస్లో కనిపిస్తుంది, అంటే అన్వైండ్ అయింది పుట్ సైడ్. సో సపోర్ట్స్ అనేది వీక్గా ఉన్నాయి, 50,500 సపోర్ట్ వీక్గా ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 50,000 కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 51,000 లెవెల్ రెసిస్టెన్స్, అండ్ దానికన్నా పైకి వెళ్తే 51,500 రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ప్రీమియమ్స్ అనేటివి కూడా హైలో ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇండియా విక్స్ ఉందో, ఇండియా విక్స్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియమ్స్ కూడా పెరుగుతుంటాయి. అండ్ అదేవిధంగా స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి. ఈవెన్ మీరు స్టాప్ లాస్ రేంజ్ పెట్టినా సరే అది ఈజీగా అంటే 10-20 పాయింట్స్ కానీ 30 పాయింట్స్ కానీ ఈజీగా అంటే ఛాన్స్ ఉంటుంది. సో క్వాంటిటీ చూసి పెట్టండి. స్టాప్ లాస్ హంటింగ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట, బికాస్ విక్స్ పెరుగుతున్నందుకు, అంటే వాలిటిలిటీ పెరుగుతున్నందుకు స్టాప్ లాస్ హంటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్లో మొమెంటమ్ కూడా స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవాళ ఏదైతే మార్కెట్లో వాలిటిలిటీ ఉండేనో బ్యాంక్ నిఫ్టీలో, అది ఎప్పుడైతే విక్స్ ఎక్కువగా ఉంటుందో ఇలాంటి మొమెంటమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే కనుక గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఓన్లీ హ్యాంగ్సాంగ్ ఒకటి, అంటే చైనా రిలేటెడ్ మార్కెట్స్ ఒకటి మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్లో కనిపిస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో న్యూసెస్లో కూడా చూశాను, ఎఫ్ఐఎస్ మన దగ్గర నుంచి సెల్ చేసేసి సో చైనా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కూడా అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ రాంగో తెలియదు, బట్ చైనా మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో బులిష్లోనే. ఈవెన్ నేను పర్సనలీ చైనా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశాను అండ్ దగ్గర 40-50% ప్రాఫిట్లో ఉన్నాను. బికాస్ చైనా మార్కెట్స్లో కూడా నా ఇన్వెస్ట్మెంట్ పరంగా చైనా మార్కెట్స్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి, సో అవి మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. సో నేను పోర్ట్ఫోలియో ఏదైతే నా పోర్ట్ఫోలియో ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో నేను డివైడ్ చేస్తాను అనమాట. యూఎస్ మార్కెట్స్, చైనా మార్కెట్స్ అండ్ ఇండియా మార్కెట్స్. సో ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు నాకు డౌన్లో ఉంటే చైనా మార్కెట్స్ ప్రాఫిటబుల్గా ఉన్నాను ఇన్వెస్ట్మెంట్లో, ఏదైతే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉంది నాది దాంట్లో. ఓకేనా. సో మీరు కూడా ఎప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా డైవర్సిఫై చేయండి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి టైంలో, అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇలాంటి ఫాలో అవుతుంటుందో మీ పోర్ట్ఫోలియో చూసి ప్యానిక్ అవ్వకుండా మీ పోర్ట్ఫోలియోలో ఏదైతే రైట్ స్టాక్స్ ఉన్నాయో దాన్ని మీ దగ్గర డబ్బులు ఉంటే యావరేజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే ఉట్టి కూర్చోండి, ఏం పర్లేదు. సో డబ్బులు ఉంటే కనుక ఆ క్వాలిటీ స్టాక్స్ని యావరేజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి బెరిష్ మార్కెటే రైట్ టైం. మార్కెట్ ఇప్పుడు బెరిష్లో ఉన్నామనుకోండి, ఏదైతే మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో లేదంటే ఏదైతే మంచి క్వాలిటీ మీ దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా చీపర్ ప్రైస్లో అండ్ ఫెయిర్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది నా సజెషన్ మాత్రమే. మీరు అనాలిసిస్ చేయండి, మీ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి, ఏదైనా చూసి మాత్రమే ట్రేడ్స్ కానీ ఏదైనా కూడా ప్లాన్ చేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.